ఫ్రెండ్స్, టీ20 ప్రపంచ కప్ ముద్దాడిన భారత జట్టు ఇప్పుడు ఐర్లాండ్తో మ్యాచ్ని కూడా ఆడలేక ఓడిపోయింది. అది కూడా ఒక మ్యాచ్ కాదు, పొరపాటు జరిగింది కాదు, 2 మ్యాచ్లు ఓడిపోయి సిరీసే కోల్పోయింది. అయితే అప్పటి టీ20 వరల్డ్ కప్ ఆడిన కొంతమంది స్టార్స్ జట్టులో ఉన్నప్పటికీ, అంటే సంజు శాంసన్ ఉన్నాడు, శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు, అభిషేక్ ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు టీ20 ప్రపంచ కప్ ఆడి గెలిచిన వాళ్ళల్లో. వరుణ్ చక్రవర్తి లాంటి బౌలర్స్ కూడా ఉన్నారు. అయినప్పటికీ కూడా భారత జట్టు గెలవటం లేదు. పైగా ఇది యువ జట్టు, ట్రాన్సిషన్ టైంలో ఉన్నాము అంటూ అటు గంభీర్ ఇటు శ్రేయస్ అయ్యర్ ఇద్దరు కూడా కొద్దిగా కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇదంతా గమనించిన బీసీసీఏ అర్ధరాత్రి ఆన్లైన్ మీటింగ్ ఏర్పాటు చేసింది. అయితే ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ అలాగే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తో పాటుగా సెలెక్టర్లను కూడా దులిపి అవతలేసేసింది. ఈ దెబ్బకి మిగతా భారత జట్టు విషయం గురించి ఎలా ఉన్నా కూడా సంజు శాంసన్ కి మాత్రం కీలకమైన బంపర్ ఆఫర్ అయితే ఇచ్చేసింది. అది ఏంటి అనేది కనుక చూస్తే, మూడో టీ20లో పరాభవం ఎదురైన తర్వాత బీసీసీఏ ఉన్నతాధికారులు అర్ధరాత్రి ఆన్లైన్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారని చెప్పాను కదా. అయితే ఇక్కడ ఈ క్రమంలో సెలెక్టర్లు, హెడ్ కోచ్ సంజు శాంసన్ ని తీసేసి వైభవ్ సూర్యవంశీని పెట్టడానికి గల కారణాన్ని అడుగుతూ వివరణ ఎక్స్పెక్ట్ చేశారు. అంతేకాకుండా సంజు శాంసన్ ని తీయటం అనేది అసలు బుద్ధి తక్కువ పని అంటూ చెప్పడం జరిగింది. అభిషేక్, వైభవ్ సూర్యవంశీలు కనీసం సింగిల్స్, డబుల్స్ తీస్తూ స్ట్రైక్ కూడా రొటేట్ చేయలేని దీన స్థితిలో ఉన్నారని, ప్రాక్టీస్ సెషన్స్ లో తమరు ఏం చేస్తున్నారు అంటూ గౌతమ్ గంభీర్ ని ఎక్స్ప్లెనేషన్ అడిగారు. అంతేకాకుండా జట్టులో శ్రేయస్ అయ్యర్ మినహా మిగిలిన బ్యాటర్లు అందరూ కూడా ఎడమ చేతి వాటం వాళ్ళే. సో జట్టు రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్స్ ని ఎలాగ బ్యాలెన్స్ చేస్తుంది అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. 1 డౌన్ స్థానంలో ఇకపై శాశ్వత చోటు సంజు శాంసన్ కి ఇవ్వాలని బీసీసీఐ కీలకమైన సంచలనమైన నిర్ణయం తీసుకుంది. అయితే సంజు శాంసన్ ఇకపై టీ20లలో ప్లేయింగ్ 11లో ఖచ్చితంగా ఉంటాడు. ముఖ్యంగా టీ20 ఫార్మాట్ కి సంబంధించి ఇషాన్ కిషన్ ను తప్పించి ఆ స్థానంలో సంజు శాంసన్ బరిలోకి దిగాలని, తను చాలా బ్యాలెన్స్డ్ గేమ్ ఆడుతున్నాడని ఇదే విషయాన్ని అజిత్ అగార్కర్ తో పాటుగా గౌతమ్ గంభీర్ కి కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇక హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్లు ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోతున్నారని, ఇక ఈ టీ20 సిరీస్ ముగిసిన వెంటనే బౌలింగ్ విభాగంలో భారీ మార్పులు చేయాల్సి ఉంటుందంటూ అక్కడ గంభీర్ కి చెప్పడం జరిగింది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు స్వీకరించినప్పుడు గౌతమ్ గంభీర్ ఒక రూల్ పెట్టాడు. అదేంటంటే జట్టు సెలెక్షన్, అలాగే స్క్వాడ్ సెలెక్షన్, ప్లేయింగ్ 11 ప్రతి దానిలో కూడా నా ఒక ఆమోదం ఉండాలి. హెడ్ కోచ్ గా కేవలం నేను వాళ్ళకి బ్యాటింగ్, బౌలింగ్ నేర్పించడమే కాదు అన్న విషయం పైన బీసీసీఐకి తను అర్జీ పెట్టుకున్నాడు. అంతా అయిపోయింది, దాన్ని యాక్సెప్ట్ చేశారు బీసీసీఐ వాళ్ళు. ఇక ఇప్పుడు ఇంత దారుణమైన వైఫల్యాలు చూసిన తర్వాత ఆ పవర్స్ ని గంభీర్ దగ్గర నుంచి తీసేశారు. అంతేకాకుండా ప్రతి ఒక్క ఆటగాళ్ళని ఎందుకు తీసుకుంటున్నారు అనే దానిపైన ఎక్స్ప్లెనేషన్ ఇస్తే గానీ స్క్వాడ్ రిలీజ్ లేదా ప్లేయింగ్ 11 రిలీజ్ జరగకూడదని చెప్పడం జరిగింది.